रामाकृष्ण। यस सर। आंध्र में कहाँ से? భీమవరం సార్. హై ఫ్రెండ్స్, అందరికీ ద గ్రేట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అసలు కువైట్కి ఎందుకు వస్తున్నారు, కువైట్లో గల్ఫ్ కార్మికుల గురించి ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అందులో నేను కూడా ఒకండి, నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు కానీ తీసుకురాబోయే మార్పులు కానీ చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట గల్ఫ్లో పనిచేసే గల్ఫ్ కార్మికులకి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, కొన్ని పాయింట్లు అయితే మాట్లాడుకుందాం అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది. వీడియోకి లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. కువైట్లో ఉన్న మన ఇండియా వాళ్ళు ఒక మంచి స్టేడియంలో సభనైతే నిర్వహించిందనమాట. అక్కడికి గ్రాండ్ వెల్కమ్ మన ఇండియా వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్లాసికల్ డ్యాన్సులతో మన ఇండియన్ కల్చర్, ఆ భరతనాట్యం, కూచిపూడి, రకరకాల డ్యాన్సులు, మన ఇండియన్ కల్చర్ డ్యాన్సులు ఉంటాయి కదా, ఆ వాటితో అయితే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారనమాట. ఎక్సలెంట్. ఆ విషయంలో ఆ మీటింగ్లో ఆయన ఏం మాట్లాడారంటే, ఫస్ట్ మాట, కువైట్ అనేది ఒక దేశం, కానీ ఇండియా వాళ్ళు ఈ దేశంలో మిక్స్ అయిపోయి ఒక మినీ భారత్ని తయారు చేశారు. అంటే ఒక మినీ భారతే ఉంది కువైట్లో అని చెప్పేసి చెప్పొచ్చాడు. అంటే 50 లక్షల మంది జనాలు ఉన్నారు ఈ కువైట్ మొత్తం దేశం మీద. ఒకవేళ ఒక అంచనాగా 50 లక్షల మంది అనుకున్నా కూడా మినిమం అందులో 10 లక్షల మంది మన ఇండియా వాళ్ళే ఉన్నారు. రెండో పాయింట్ వచ్చేసి, మీరు కువైట్కి రావడానికి మహా అంటే 4 గంటల టైం పట్టింది, నాకు 4 దశాబ్దాలు పట్టింది అన్నాడు. 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1 రోజు కాదు 2 రోజులు ఇక్కడే ఉండి కొన్ని మార్పులు తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు. సో ఆ విషయాలు కూడా మాట్లాడాడు ఆ సభలో. మన ఇండియా ఒక మినీ భారత్ అనేది కువైట్లో మీరు నిలబెట్టారు. సో మిమ్మల్ని అందరినీ అంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నానని చెప్పేసి ఆయన అయితే చెప్పారనమాట. మన ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ కానీ, విద్య చెప్పే ఉపాధ్యాయులు కానీ చాలామంది మన ఇండియా వాళ్ళు ఉన్నారనమాట ఈ గల్ఫ్ దేశంలో. సో దాని గురించి కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ, అండ్ వైద్యం అంటే మన ఇండియా వాళ్ళు ఆ రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్తున్నారు. వచ్చే తరాలకి మనం విద్యను నేర్పించడం కానీ, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి డాక్టర్, నర్సింగ్ వీటికి సంబంధించి మంచి స్థాయిల్లో మన ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారనమాట. రామాయణం, మహాభారతం అనే పెద్ద పెద్ద మన ఇండియా గ్రంథాలని అరబిక్ భాషల్లోకి మార్చిన అబ్దుల్ అల్ బరూన్ గారిని, అబ్దుల్ లతీఫ్ అల్ నేషఫ్, వీళ్ళిద్దరిని చాలా గర్వంగా గౌరవించారనమాట. అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఈ దేశానికి 2 సంవత్సరాల టైం పట్టిందంట. వీళ్ళిద్దరికీ చాలా అప్రిషియేట్ చేస్తూ ఆయన బుక్కుల మీద సంతకం చేసి, సో అరబిక్ దేశాల్లో కూడా మన రామాయణం, మహాభారతం లాంటివి వీళ్ళ లాంగ్వేజ్లోకి మార్చి వీళ్ళు వాటిని రాబోయే తరాలకి, రాబోయే పిల్లలకి అండ్ కల్చర్ని చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బుక్కులు చదవడానికి ముందుకు వచ్చారనమాట. సో ఈ లాంగ్వేజ్లోకి మార్చుకొని ఆ విషయంలో మాత్రం గ్రేట్ అంటే గ్రేట్. భారత్ మాతాకి జై అలా ఉంటుంది మన భారతీయులంటే. సో మచ్ వాళ్ళిద్దరికీ మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు కూడా అలాంటి విషయాలు అంటే రామాయణం, మహాభారతాల గురించి తక్కువలో తక్కువే తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళు ఆ బుక్లని మన లాంగ్వేజ్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చి రాశారంటే చాలా గ్రేట్ అనమాట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారిని చీఫ్ గెస్ట్గా గల్ఫ్ కప్ 26 ఖలీజా జైన్ అని చెప్పేసి ఒక ఫుట్బాల్ గేమ్ అయితే జరిగింది, దానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ తర్వాత ఈయన ఒక కంపెనీలో వర్క్ చేసే మన ఇండియన్ వర్కర్స్తో కూర్చొని, ఒక దేశాన్ని నడిపించే వ్యక్తి సమోసా తింటూ, చాయ్ తాగుతూ వర్క్ చేస్తున్న వర్కర్స్తో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, ఆయన అంత తగ్గి వచ్చి పక్కన కూర్చొని మనలాంటి వాళ్ళతో వర్కర్స్తో కూర్చొని మాట్లాడడం అనేది మామూలు విషయం కాదు. అసలు ఆ విషయంలో మాత్రం ఎక్సలెంట్, కేక. ప్రతి ఒక్కరితో మాట్లాడారు అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. रामाकृष्ण। यस सर। आंध्र में कहाँ से? భీమవరం సార్. अच्छा, बताइए। वो ये अल्लूर सीताराम राज का वो विग्रह प्रतिष्ठा में आया था सर। मैं वहाँ गया था, यस सर। जिन्होंने आज़ादी के जंग में सबसे बड़ी लड़ाई लड़ी, उनको श्रद्धांजलि देने के लिए मैं गया था। आया तो सर। सर कैसे सर आप? मैं वैसा ही हूँ जैसा पहले था। और कभी आप भी लोगों ऐसे को होना मिला तो चाहिए और सर। जरा ताजा हो गया। कभी भी ऐसे होना चाहिए। सर बहुत खुशी है सर, आपको साथ बात करने हैं, आप इधर देखने हैं,
मेरा सिटी में देखना पाया, लेकिन इधर देखा, कुवैत में देखा है देखिए आपको। मेरी चाय तो मैंने पी ली, आपकी चाय ठंडी होती होगी भाई, आप लोग चाय तो पी सकते हैं। हाँ मेरी चाय, कोई बात नहीं। आपकी चाय ठंडी हो जाएगी। हाँ बताइए भैया। सर आप जो कर रहे हैं देशवासी को सब टीके से अच्छा चल रहा है, ऐसे और परिवार को पूरा देशवासी को थोड़ा और कुछ करना सर। वो मैं अभी पिछले 1 साल में मैं छुट्टी में गया था, रास्ता गेस्त सब देखा, इतना अच्छा डेवलप हो गया, बहुत जगह में ढूंढ के आया था सर, बहुत अच्छा डेवलप हो रहा है, इसे करना सर। देखिए बहुत अच्छा डेवलप हो रहा है, लेकिन हमें इससे भी ज़्यादा डेवलप करना है। यस लेकिन मेरा डेवलपमेंट का मतलब बढ़िया रोड बन जाए, बढ़िया एयरपोर्ट बन जाए, बढ़िया रेलवे स्टेशन बन जाए, यहाँ तक सीमित नहीं है। मुझे तो हर घर में गरीब से गरीब के घर में टॉयलेट बनाना है। सही बात है सर। 11 करोड़ टॉयलेट बनाए, बनाया सर। हमारे मन में है गरीब के पास पक्का घर होना चाहिए। सही बात है सर। अब तक 4 करोड़ पक्के घर बनाकर गरीबों को दे दिए, यस सर, यस सर, करेक्ट सर। और 4 करोड़ पक्के घर मतलब कम से कम 15-16 करोड़ लोग उसमें रहेंगे। గల్ఫ్ కార్మికులతో ఆయన మాట్లాడితే ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న గల్ఫ్ కార్మికులకి ఎలాంటి సమస్యలు వచ్చినా రియాక్ట్ అయ్యేలాగా, అంటే సమస్యలను తీర్చేలాగా వెంటనే రియాక్ట్ అయ్యి సమస్యలను తీర్చాలి. అండ్ వైద్యానికి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి వెంటనే రియాక్ట్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని రక్షించి మన దేశానికి పంపించడము, లేదంటే ఇక్కడ వాళ్ళని సేఫ్గా చూసుకోవడం లాంటివి చేయాలని చెప్పేసి, సో గల్ఫ్ కార్మికుల గురించి, గల్ఫ్ కార్మికుల కోసం ఆయన చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాడు అనమాట. కువైట్కి రాజైన మిసాల్ అల్ అహ్మద్ ఆల్ జాబేర్ ఆల్ సబా గారు మన పిఎం గారికి చాలా పెద్ద అవార్డు ఇచ్చారనమాట. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అని చెప్పేసి ఒక పెద్ద అవార్డుతో పురస్కరించారు. అది మన ఇండియాకే పెద్ద అవార్డు అని చెప్పుకోవచ్చు. మన దేశానికి, మన పిఎం మోడీ గారికి పురస్కరించడం అనేది చాలా గర్వకారణం. మోడీ గారు రావడానికి కారణం క్లియర్గా తెలుస్తుంది. కువైట్కి భారతదేశానికి ఉన్న అనుబంధాన్ని చిన్నది పెద్దది చేసి బలపరచడానికే వచ్చారనమాట. సో ఖచ్చితంగా బలంగా తీరుద్ది ఇది. రాబోయే రోజుల్లో రాబోయే మన గల్ఫ్ కార్మికులకు కానీ, గల్ఫ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా బాగా వీళ్ళు ఇంకా మంచిగా మనకు వాల్యూ ఇస్తూ మంచిగా చూసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో కువైట్లో భారతీయులకు మించి భారతదేశం వాళ్ళకి ఇచ్చే వాల్యూ వేరే దేశాల వాళ్ళకి ఇవ్వరు. అది కూడా మనం గౌరవంగా నిలబెట్టుకోవాలి, దాన్ని మనం పడగొట్టుకోకూడదు. సో కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మంచిగా వర్క్ చేసుకుంటూ, ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే మన ఎంబసీలకి ఇది అవ్వటం కానీ, లేదు ఆన్లైన్లో నెంబర్లు అయితే ఇచ్చారు, అవి కూడా మేము వీడియోస్ అయితే చేసాము, ఒకసారి చూడండి. సో అలా ఆన్లైన్లో మా నెంబర్లు కాంటాక్ట్ అవ్వడం, ఒకవేళ తగలకపోతే అది పని చేయట్లేదు అనుకుంటే జస్ట్ డైరెక్ట్ ఎంబసీలకి వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తే మనకు న్యాయం అనేది జరుగుతుంది అనమాట. కువైట్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు కూడా చాలా బాగా సపోర్ట్ చేయడము, ఏమీ కాదు మీ అందరికీ నేనున్నానని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి వెళ్ళాడు. మన ఇండియా గల్ఫ్ కార్మికులందరూ మంచిగా జాగ్రత్తగా పనులు చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ ఎంబసీలకి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోండి, అదన్నమాట. సో నిజంగా ఈ అవార్డులు రావటం, అండ్ మనం నరేంద్ర మోడీ గారు 2 రోజులు కువైట్లో ఉండటం, రోడ్ల మీద రెపరెపలాడుతూ మన ఇండియా జెండా ఎగరటం, ఇవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. అందులోనూ గల్ఫ్ కార్మికులతో కూర్చొని ఆయన మాట్లాడింది మాత్రం అసలు హైలైట్ కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఇంకా కొంతమందికి ఉపయోగపడుద్ది. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నేను ఒక ఇండియన్గా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. భారత్ మాతాకి జై, జై హింద్.